brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులే ఉన్నారు. మృతుల్లో 7.5 చిన్నారి నుంచి 7 ఏళ్ల చిన్నారి వరకు ఉన్నారు. 4 ఏళ్ల పిల్లలు 6 ఉన్నారు. మృతుల్లో 4 60 ఏళ్ల పైబడ్డ వారు ఉన్నారు. మృతుల్లో 5 30 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఉన్నారు. ఉస్మానియా మార్చురీకి చేరుకుంటున్నాయి డెడ్ బాడీస్ అన్నీ కూడా. भाई बोले ऊपर चढ़ने वाले ప్రమాదం జరిగిన బిల్డింగ్లో రెస్క్యూ ఆపరేషన్ జరిగేపటి పరిస్థితిని మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ పై భాగంలో నుంచి నేను దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదం ఎంత వేగంగా విస్తరించిందో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. గంటల తరబడి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఒక వ్యక్తి లోపల నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ వెళ్ళి ఉండే విధంగా ఈ రూములు తయారు చేశారు కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతంత ఇబ్బంది అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. బిల్డింగ్లో ఉన్న ప్రధాన గోడలను కూడా హోల్ చేసి లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. ఏకంగా ఈ గడ్డపారతో ఈ గోడని కూల్చివేసి గోడని పగలగొట్టి అధికారులు లోపల నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా లోపల రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నం చేస్తున్నారు. చాలా చిన్న రూమ్, చాలా ఇరుకైన రూముల్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల చాలామంది తీవ్ర గాయాలు పాలైన పరిస్థితి. లోపల అన్ని విధాలుగా రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ఈ గోడ కూల్చివేసిన తర్వాత ఒక్కొక్కరిని లోపలికి నుంచి బయటకు తీసినట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం లోపల ఎవరు లేరు. ఇప్పటివరకు 16 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఈ గోడ కూల్చిన తర్వాత ఏకంగా ఈ హోల్ చేసిన తర్వాతే 16 మందిని అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరా సురేష్తో నూరు మొహమ్మద్, TV9 హైదరాబాద్.